ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా కూడా పిల్లలు ఉంటారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తలు అందరికీ మనకు తెలుసు. మనము చాలా వరకు మిడిల్ క్లాస్‌లో ఉన్న మనలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పిల్లల బాధ్యత అనేది చాలా అవసరం. మనం జాబ్ చేస్తామా? బిజినెస్ చేస్తామా? ఏం చేస్తాం అనే విషయం పక్కకు పెడితే, మనం పిల్లల కోసం సేవింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకుంటూ, వాళ్ళని చదివించుకుంటూ, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇన్ కేస్ ఏ కష్టం వచ్చినా కూడా ఆ డబ్బులు వాడం. పొరపాటున కూడా ఆ డబ్బులు వాడే పరిస్థితిని మనం తీసుకురాం. ఏవైనా సేవింగ్స్ పిల్లల కోసం చేసి ఉంటే. అలా కేవలం పిల్లల కోసమే సెపరేట్‌గా పెట్టుకొని, ఎన్ని కష్టాలొచ్చినా, ఏమొచ్చినా కూడా ఆ డబ్బులు వాడకుండా సెపరేట్‌గా వాటిని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతూ బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేయడమో, లేకపోతే పోస్ట్ ఆఫీస్‌లో స్కీములు కట్టుకోవడమో, ఏదో ఒకటి చేసుకుంటూ అలా వెళ్తున్న ఒక ఫ్యామిలీ అనుకోకుండా షేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయింది. షేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైపోయిందంటే, ఇద్దరు భార్యాభర్త ఇద్దరు అండర్‌స్టాండింగ్‌లోనే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఒక పర్టిక్యులర్ చిన్న అమౌంట్‌లు పెట్టుకొనేసి స్టార్ట్ చేశారు. కేవలం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్‌తోనే, అంటే ఆ వీడియోలు చూస్తూ ఆ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ, ఆ ప్లానింగ్, ఈ ప్లానింగ్ అనుకుంటూనే వాళ్ళు చూస్తుండగానే 26,00,000 అప్పయిపోయింది. 26,00,000 అప్పు. అందులో తమ పిల్లల కోసం ఉంచుకున్న సేవింగ్స్ అన్నీ పెట్టేసి, ఇది వస్తుంది, ఈ ప్లానింగ్ వస్తుంది, ఈ ప్లానింగ్‌లో వస్తుంది, ఈ ప్లానింగ్‌లో వస్తుందని చెప్పేసి అలా అలా వాళ్ళకు తెలియకుండా ఒక బురద కూపంలోకి ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయి ప్రెజెంట్ తను జాబ్ చేస్తున్నాడు, బానే ఉంది. కానీ మొత్తం వాటిని సేవింగ్స్ అన్నీ పోయి అప్పులు క్రియేట్ అయిపోతే, ఆ అప్పులకు వడ్డీలు కట్టుకోవాలంటే అగైన్ చేస్తున్న జాబ్ నుంచి వచ్చే శాలరీలోనే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓ పక్క చిన్నపిల్లల ఫీజులు, ఇంట్లో ఖర్చులు, ఓ పక్క వడ్డీలు కట్టాలి. ఇవన్నీ ఎంత భారంగా ఉండొచ్చు మనలాంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్‌కి. ఆ ఫ్యామిలీ అంత స్ట్రగుల్ అవుతోంది. స్ట్రగుల్ అవుతూ ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి సోషల్ మీడియా అంతా వెతికి, వెతికి, వెతికి విసిగిపోయి ఉన్నారు. అనుకోకుండా మన వీడియోస్ వాళ్ళు కనెక్ట్ అవ్వడంతో చాలా రిలీఫ్‌గా నాకు మెసేజ్ పెట్టారు. చాలా రిలీఫ్‌గా ఉంది సార్. ఇలాంటి ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి మేము కల్లో కూడా అనుకోలేదని చెప్పేసి వాళ్ళు మెసేజ్ పెట్టారు. వాళ్ళ కథంతా ఇది ఇలా ఇలా జరిగిందని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీని మొత్తం వాళ్ళే చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. షేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిన వాళ్ళకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికి చెప్పుకుంటారు? ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, బానే ఉంది. దానివల్ల ఏంటంటే వడ్డీలు కట్టుకోగలుగుతున్నారు. సో, సేవింగ్స్ అనేటివి పోయినాయి. దాని తర్వాత అయిపోయిన తర్వాత అప్పులు కూడా అయిపోయినాయంటే, సో, ఇంట్లో ఫీజులు కట్టుకుంటూ, ఇంట్లో ఖర్చులు చూసుకుంటూ జాగ్రత్తగానే వెళ్తుంది. ఎన్ని రోజులలా? 26,00,000 అప్పు ఎప్పుడు తీర్చాలి? జీవితాంతం వడ్డీలు కట్టుకుంటూ కూర్చుంటే ఎప్పుడు బయటకొస్తారు వాళ్ళు? పిల్లలు పెద్దోళ్ళవుతారుగా. పెద్దోళ్ళయ్యే ప్రాసెస్‌లో 10థ్ తర్వాత వాళ్ళకు ఫీజులు ఏ రేంజ్‌లో ఉంటాయో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత 10థ్ వరకు ఎందుకు? ఈ లోపలే వాళ్ళు చిన్నపిల్లలు ఒక్కొక్క క్లాస్ ఇంకా ఇంకా పెరుగుతూ వెళ్ళే కొద్దీ ఏంటంటే వాళ్ళ ఖర్చుల మోతాదు కూడా అలాగే పెరుగుతది. ఇంకా అప్పులు చేయాల్సొస్తది. ఇక్కడ షేర్ మార్కెట్ ఏమన్నా వదిలారా అంటే లేదు. అంతో ఇంతో అమౌంట్ వేసుకోవడం, అది ట్రేడ్‌లు చేయడం, ఆ డబ్బులు పోగొట్టుకోవడం, హ్యాంగ్ ఓవర్‌లో ఉండడం, ఇవే అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇద్దరు మంచి అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా మంచి అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారు. అదే వాళ్ళకు కాపాడుతూ ఉంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు కూడా ఉన్నారనుకోండి. సో, సేమ్ సిట్యుయేషన్స్‌లో అంటే మీ స్టోరీ వేరే ఉండొచ్చు. కానీ ఎక్కువ లాస్ అయిపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే వెంటనే సొల్యూషన్స్ తీసుకోండి. పరిష్కారాలు తీసుకోకుండా నాకు ఏదో జరుగుతుంది, ఏదో మాయ జరుగుతుంది, షేర్ మార్కెట్‌లో అద్భుతాలొస్తాయి. అద్భుతాలు ఎక్కడ రావండి. గుర్తుపెట్టుకోండి. షేర్ మార్కెట్‌లో అద్భుతాలు జరగాలంటే మీరు ట్రేడింగ్ నేర్చుకొనుండాలి. నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే షేర్ మార్కెట్‌లో డబ్బులొస్తాయి. ఏదో అదృష్టం కొద్దో ఆహ్, ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పేసి అలా, 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 అలా ఇంకా డబ్బులు పెడుతూ పోగొట్టుకుంటూ పోతూ ఉంటే, మీ జీవితమంతా షేర్ మార్కెట్‌లో మీరు చేసిన అప్పులకు వడ్డీలే కట్టాల్సొస్తది.
ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరు అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోండి. గ్రీన్ రూమ్ అనేది మన లాస్ట్ రికవరీ రీసెట్ చేసే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అది. సో దీంట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఫైనాన్షియల్గా అంతో ఇంతో కంటిన్యూ అయ్యే వాళ్ళు మీరు ప్లాన్ చేసుకోగలరు. అంటే చిన్న చిన్న వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ సర్వీసే, కానీ ఏంటంటే అంత పెద్ద మొత్తాల్లో రికవరీ చేసుకోవాలనుకుంటే గ్రౌండ్ వర్క్ ఉంటుంది, మా మా శ్రమ ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని పెట్టాల్సి వస్తుంది. మీరు గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాంటేజ్ అకౌంట్ మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటారు. మీరు మెసేజ్ చేసినప్పుడు డీటెయిల్స్తో పాటు వాంటేజ్ అకౌంట్ లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. వన్స్ వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే $3,100, అంటే లిటరల్లీ 3 lakhs రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీ అకౌంట్లోనే, మీరే మీ పేరు మీదనే ఉన్న అకౌంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిపాజిట్లు విత్డ్రాల్ అని మీ హ్యాండర్లోనే ఉంటాయి. ఎవ్వరూ టచ్ చేయడానికి లేదు, ఇంక్లూడింగ్ నాతో సహా అవి టచ్ చేయడానికి లేదు. సో వన్స్ మీరు డిపాజిట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ అకౌంట్ని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండడమే. ఎందుకంటే ఓన్లీ డిపాజిట్ మాత్రమే చేయాలి, ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గ్రీన్ రూమ్లో కావచ్చు, రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కాపీ ట్రేడింగ్ కావచ్చు, మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. గ్రీన్ రూమ్లో అయితే ఫిక్స్డ్గా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీరు అకౌంట్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ట్రేడింగ్ అంతా మా దగ్గర జరుగుతూ ఉంటుంది. ఇది టోటల్గా 3 months ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఈ టోటల్ 3 months ప్రోగ్రాంలో మీకు ఎంత వస్తుంది అనేది చూసుకోండి. 3 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్కి, 3 lakhsకి 3 lakhs వచ్చిందా, 3 lakhsకి 9 lakhs వచ్చిందా, 3 lakhsకి 12 lakhs వచ్చిందా, 15 lakhs వచ్చిందా, 20 lakhs వచ్చిందా అని చూసుకోండి. సో అది ఎంత వస్తుంది ఏంటనేది మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది. పూర్తిగా మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది. ఒక ఫిగర్ చెప్పండి సార్ అంటే ఎవరు చెప్పలేరు. మార్కెట్ కండిషన్ బట్టి, మీ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. సో వన్స్ ఈ గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అప్డేట్లు చూసుకుంటూ ఉండాలి. సో దీంట్లో మీకు వచ్చే ప్రాఫిట్స్లో ఏవి కూడా షేర్లు మాకు అవసరం ఉండదు. షేరింగ్ బేస్డ్ ఇంత మాకు షేర్ వెళ్ళాలి అనే ఆ టాపిక్స్ ఏవి ఉండవు. ఎంత వస్తే అంత మొత్తం మీదే ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే 3 months వరకు మీరు హోల్డ్ చేసుకునేసి 3 months తర్వాత ఎంత మొత్తం వచ్చిందో, ఒక 6 లక్షలు వచ్చింది అనుకో, దానిలో మొత్తం 3 lakhs పక్కకు పెట్టేసి 6 లక్షలను ఏం చేస్తారు, మీరు అర్జెంటుగా ఎవరైతే మీకు అప్పులు ఉన్నాయో, ఎవరి ప్రెజర్ ఎక్కువ ఉందో వాళ్ళవి లిస్ట్ అవుట్ చేసుకునేసి అప్పులు క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి 3 monthsకి ఒకసారి అప్పులు క్లియర్ చేసుకుంటూ వెళ్తే సో ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా క్లియర్ అయిపోతూ ఉంటాయి. మీరు ఇంకా ఈ జన్మలో ఈ అప్పులు తీర్చలేము అనే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అప్పులు క్లియర్ అయిపోతుంటే ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. సో అలా గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి లక్షణంగా మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోండి. దీంట్లో మాకు ఫీజెస్ మాత్రమే ఉంటాయి. ఏ షేర్ కావచ్చు, హైడ్ ఛార్జెస్ కావచ్చు, ఏవి ఉండవు. ఫీజెస్ వచ్చేసి ఫస్ట్ మంత్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు 1 lakh పే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్ 50,000 పే చేసుకోవాలి. థర్డ్ మంత్ 25,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే, ఈ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. మిగతా ఏవి హైడ్ ఛార్జెస్ కానీ ఏవి ఉండవు. మీ అమౌంట్లో ఎంత ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ అన్నీ మీరే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరే మీ అప్పులని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రీన్ రూమ్ సంబంధించి. సో మరోపక్క రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అయితే ఎలా ఉంటుంది, ఏది మనము ఎక్కువ ప్రెజర్ లేకుండా ఇన్కమ్ జనరేట్ అయితే ఎలా ఉంటుంది, లక్షణంగా ప్లాన్ చేసుకోవచ్చు. దానికి కాపీ ట్రేడింగ్ అనే స్పెషల్ సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సపరేట్గా మళ్ళీ అకౌంట్ వేరే ఏదైనా ఓపెన్ చేసుకుంటే లేదు, వాంటేజ్ అకౌంట్లోనే మీరు ఆల్రెడీ గ్రీన్ రూమ్కి అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, అదే అకౌంట్లోనే సబ్ అకౌంట్ క్రియేట్ చేసుకునేసి కాపీ ట్రేడింగ్ సపరేట్గా జరుగుతుంటుంది. దాంట్లో మనం ఏం చేయాలి అంటే, మనము ఈ కాపీ ట్రేడింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి 6 hours ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అది కూడా సిప్ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద అమౌంట్లు ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. 6 hours ఒకసారి $30, 6 hours ఒకసారి $30, డైలీ 4 times ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ డైలీ. అది 8 days చేసుకోగలిగితే ప్రొఫెషనల్గా మీకు మంచి ప్రాఫిట్స్ కంటిన్యూగా రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో మనం చిన్న అమౌంట్స్తో స్టార్ట్ చేయాలంటే 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 10,000తో మీరు టెస్టింగ్ పర్పస్, ప్రాఫిట్స్ ఎలా వస్తాయని టెస్టింగ్ చేసుకోవడానికి 10,000తో స్టార్ట్ చేసుకోండి. మెల్లమెల్లగా మీరు ప్రొఫెషనల్గా మీరు చేయాలంటే 96,000 కావాల్సి ఉంటుంది. అది కూడా 8 daysకి. అంటే పర్ డే 12,000 అనుకుంటే, 6 hours ఒకసారి $30 అనుకుంటే, పర్ డే 12,000 అనుకుంటే 8 days మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అది 96,000 ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ సిప్ సిస్టంలోనే కాపీ ట్రేడింగ్ వర్కౌట్ అవుతుంది.
8 డేస్ మనము కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే అక్కడ జనరేట్ అయ్యే మ్యాజిక్ ఏంటంటే ఒక పక్క ఇన్వెస్ట్మెంట్, ఒక ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్, ఒక సైక్లిక్ కనెక్ట్ అవుతుంది. ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా కాపీ ట్రేడింగ్ కనెక్ట్ అవుతుంది. లైఫ్ లాంగ్ ఈ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకుంటూనే వెళ్తుండొచ్చు. దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ సైజ్ కూడా పెంచుకుంటూ వెళ్తుండొచ్చు. ఒక పక్క గ్రీన్ రూమ్ మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ మంత్, అదే సెకండ్ మంత్, థర్డ్ మంత్, 3 మంత్స్లో మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు డబుల్ అకౌంట్ కూడా వేసుకోవచ్చు. 3 lakhs బదులు 6 lakhs వేసుకోవచ్చు, 6 lakhs బదులు 9 lakhs వేసుకోవచ్చు. అప్పుడు మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మీరు ఒక అకౌంట్లా 2 అకౌంట్లా అనేది మీరు ప్లాన్ చేసుకోండి. లేదు 3 అకౌంట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అనమాట, మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఒక పక్క లాస్ రికవరీ ప్రాసెస్ గ్రీన్ రూమ్లో జరుగుతుంటే మరో పక్క రెగ్యులర్ ఇన్కమ్ కాపీ ట్రేడింగ్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 బిజినెస్లని ప్లాన్ చేసుకునేసి మీ అప్పుల బాధల నుంచి బయటపడండి. రెగ్యులర్ ఇన్కమ్ లైఫ్ లాంగ్ జనరేట్ చేసుకోండి. ఓకేనా? సో పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ టెలిగ్రామ్ నంబర్, వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. అనయ గ్రీన్ రూమ్ డీటెయిల్స్ అండ్ కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాంతోపాటు వ్యాంటేజ్ లింక్ వస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. నా పేరు వారణాసి సూర్య @king of షేర్ మార్కెట్. ఫైనాన్షియల్గా రీసెట్ అయిపోతే ఆ ప్రశాంతత వేరే ఉంటుంది. సో ఫస్ట్ అప్పులన్నీ క్లియర్ చేసుకొని మీ అప్పుల బాధల నుంచి బయటపడండి. థ్యాంక్ యూ.